myself Vinod, new joining. Nice to meet you. హలో. ఇందాక ఇక్కడికి వస్తే మీరు లేరు, మీరు బిజీగా ఉన్నారని లతా మేడం చెప్పారు. యా వేరే పనిలో నేను బిజీగా ఉన్నాను. మీ ప్రొఫైల్ రెజ్యూమ్ చూశాను. ముందు మీరు బెంగళూరులో వర్క్ చేశారా? అవును మేడం. బెంగళూరులో బాగానే ఉంటుంది కదా, ప్యాకేజ్ కూడా ఎక్కువే అనుకుంటే కదా అక్కడ? అవును మేడం, కానీ పర్సనల్ రీజన్స్ వల్ల జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను. ఒక అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందని క్లియర్గా చెప్పండి వినోద్ గారు. ఏం పర్వాలేదు. ఈ మధ్య అమ్మాయిలు ఎంత దారుణంగా తయారయ్యారో. మీలా దెబ్బతిన్న వాళ్ళు చెప్తేనే కదా ప్రపంచానికి తెలిసేది. అవును వినోద్ గారు, ఆ అమ్మాయి పేరు సౌమ్య కదా అన్నారు? అవును మేడం. సౌమ్య. ఈ మధ్యకాలంలో ఆ పేరు ఎంత డేంజరు, ఎంత కన్నింగో తెలుస్తూనే ఉంది. అసలు అలాంటి అమ్మాయిని క్షమించకూడదు. మిమ్మల్ని మోసం చేసిన అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. యాక్చువల్గా ఇద్దామని అనుకున్నాను మేడం, కానీ అనుకోకుండా తనే ఫోన్ చేసి కలిసింది. అవునా? ఓ గ్రేట్ వినోద్. ఇంకేంటి, ఎవ్రీథింగ్ హ్యాపీయేనా? ఏం హ్యాపీ సార్. అప్పుడు కలిసి త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పింది. నన్ను బెంగళూరు వెళ్ళిపోమని కూడా చెప్పింది. బట్ నాకెందుకు తనని ఇప్పుడు వదిలి వెళ్ళాలని లేదు. తర్వాత ఫోన్ చేస్తే కూడా ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. మరోసారి హ్యాండ్ ఇస్తే ఎలా అని భయమేసింది సార్. అందుకే బెంగళూరు వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉండిపోయాను. సచ్చినోడా, ఎంత పని చేసావురా. గుడ్ వినోద్. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాకు గతంలో సమీరా అనే ఒక వేస్ట్ ఫ్రెండ్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఫైనల్గా నాకు తన పీడ విరగడైపోయింది. ఇప్పుడు ఆ వేస్ట్ ఫెల్లో గురించి మనం ఎందుకు గుర్తు చేసుకోవడం? పదండి, మనం ఇంటికి వెళ్ళాలి కదా. బామ్మగారు వచ్చేసి ఉంటారు. పనుందన్నారు కదా, వెళ్దాం. సరే. ఓకే వినోద్ గారు, మేము బయలుదేరుతున్నాం. సౌమ్య, వినోద్ గారు ఇప్పటి నుంచి నీతోనే ట్రావెల్ చేస్తారు. వర్క్ చూసుకోండి. ఏంటి, నా జీవితంలో ఏది వద్దని అనుకుంటున్నానో దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కర్మ. వీళ్ళు వెళ్తున్నారు, ఇవాళేగా వీళ్ళకి శోభను మరేం చేసింది. నో, దాన్ని జరగనివ్వకూడదు. అవునా అత్తయ్య గారు, బామ్మగారు, కార్యానికి సంబంధించి పళ్ళు స్వీట్స్ అన్ని సిద్ధం చేసేసాను. 7:30 కల్లా గది అలంకరణ కూడా పూర్తయిపోతుంది. సంతోషం మనవరాలా. అమ్మా లీలా, నీలాగే నీ కోడలు కూడా ఇంటి పనులన్నీ చక్కబెట్టడంలో ఎంత ఓపికో కదా. అవును పెన్నిగారు. అమ్మే, నీకు కూడా ఓపుకుంటే ఈ పాటికి ఈ ఇంట్లో నీ స్థాయి ఓ రేంజ్లో ఉండేది. ఇప్పటికి మాత్రం ఏమైంది? చూస్తూ ఉండు. ఇక మీదట అంతకు మించిన స్థాయిలోనే నేనిక్కడుండేది. పనిదాన్లాగా పనులు చేయటం, ఒంగొంగి బంధనాలు చేయటం, అది నా వర్షనే కాదు. ఇందుకేగా అందరూ కలిసి మెడబట్టి బయటికి గెంటేసింది. మరోసారి గెంటించుకునే వరకు తృప్తి పడేలా. వేసుకున్న ఇన్నర్ వాయిస్లు చాలు. నా క్యారెక్టర్ ఫాలో అవ్వటమే ఇక్కడ నీ క్యారెక్టర్. నీ సొంత పైత్యాలు నా మీద అప్లై చేయాలని చూడొద్దు. వర్కౌట్ అవ్వవు. సర్లే, నిన్ను కన్నందుకు నువ్వే వేషాలేసినా ఫాలో ఒక చస్తానా చెప్పు. గుడ్ గర్ల్. సరే పద. వాళ్ళేదో సంబరంగా సూపర్ ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని స్మాష్ చేసేద్దాం.
ఫ్రెష్ ఫ్రూట్స్, నేతి స్వీట్స్, మీగడ కట్టిన చిక్కటి పాలు, ఓ విత్ బాదం మిక్స్. వావ్! మ్మ్. ఏ అనన్య, ఏం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అర్థం కాకపోయినా ఏదో ఒకటి చేసేయటానికి నేనేమైనా అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్నా? కాదు కదా. పాలు తాగాను, స్వీట్స్ పళ్ళు తింటున్నాను. చాలా క్లారిటీగా ఉంది నాకు. ప్రీతి, ఏంటమ్మా, ఏమైంది? చూడండి అత్తయ్య గారు, ఈ అనన్య ఏం చేస్తుందో. దర్శన్ శరణ్యల కార్యానికి ఏర్పాటు చేసిన పాలు, స్వీట్స్ అన్ని తనే తింటుంది. ఏ అనన్య, ఏంటే నువ్వు చేస్తున్న పని? ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి కొంచెమైనా బుద్ధుండకల్లా? పాలు తాగటం పిచ్చి పనా? ఫ్రూట్స్ స్వీట్స్ తింటే దాన్ని బుద్ధి లేని పని అంటారా? ఏ లాంగ్వేజ్లో బామ్మగారు? అనన్య, నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చింది ట్రీట్మెంట్ కోసం, కాలు బాగుపడటం కోసం. ఆ కారణాన్ని అవకాశంగా తీసుకుని పిచ్చి వేషాలు వేస్తే పద్ధతిగా ఉండదు. ఏమనుకున్నావు? అత్తయ్య గారు, పద్ధతులు సిద్ధాంతాలు అంటూ పాయింట్లు బాగానే చెప్తున్నారు. కానీ పాయింట్స్లోనే మరో పాయింట్ ఉంది. మీరు నాకు యాక్సిడెంట్ చేశారు. ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు. మరి త్వరగా నేను రికవర్ అవ్వాలి కదా. రికవర్ అవ్వాలంటే మీరు నాకు సరైన పోషకాలున్న ఫుడ్ పెట్టాలి. వచ్చినప్పటి నుంచి కనీసం పట్టించుకుంటున్నారా నన్ను? ఏదో పాకలో గొడ్డుకి గడ్డి పారేసినట్టు నా మొహాన ఉత్తి అన్నము, టీనీళ్లు కొట్టేస్తే వాటితోనే రికవర్ అయిపోవాలా? హౌ ఇస్ దిస్ పాసిబుల్ మై డియర్ ఆంట్? చూడండి వదిన గారు, డాక్టర్ గారు అమ్మి ఎముకలకి, నరాలకి బలాన్నిచ్చే బాగా కాలుష్యం ఉన్న పదార్థాలు తినమని చెప్పారు. అది కాలుష్యం కాదు, కాల్షియం. బా, ఏదో ఒకటి అమ్మి, విషయం అయితే అదే కదా. చూడండి వదిన గారు, అమ్మి కాలు ఊళ్ళు బాగుపడేదానికి ఇవాళ తీసుకొచ్చిన మాదిరిగానే ఈ 2 రోజులకో మారు తెప్పిస్తా ఉండండి.